ఫోన్ రిపేర్కి ఇస్తే బ్లాక్మెయిల్ చేస్తారా? రీసెంట్గా కరోల్బాగ్లో ఇదే ఇన్సిడెంట్ జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా ఇలాంటి కేసెస్ 400 వరకు రిజిస్టర్ అయ్యాయి. ఈ వీడియోలో నీ ఫోన్ బ్రాండ్ నీ ప్రైవసీకి ఎంత వాల్యూస్ ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, అండ్ నీ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగొద్దు అనుకుంటే నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో మాట్లాడదాం. జనరల్గా ఫోన్స్లో ఒక ఫీచర్ ఉంటుంది, మెయింటెనెన్స్ మోడ్ ఆర్ రిపేర్ మోడ్ అని ఉంటుంది. మీరు ఎప్పుడన్నా మీ ఫోన్ రిపేర్కి ఇచ్చే ముందు ఇది ఆన్ చేయండి. ఇది ఆన్ చేసి యూజర్ డేటా మొత్తం లాక్ చేస్తుంది. నెక్స్ట్ టైం ఎవరు మీ ఫోన్ డేటా యాక్సెస్ చేయలేరు. ఒకవేళ యాక్సెస్ చేయాలంటే ఇది ఆఫ్ చేయాలి. ఇది ఆఫ్ చేయాలంటే పాస్వర్డ్ అడుగుతుంది. కానీ ఎన్ని ఫోన్స్లో ఈ ఫీచర్ ఉంది? ఒక శాంసంగ్, గూగుల్ పిక్సెల్, ఒప్పో, రియల్మీ 4 బ్రాండ్స్లో తప్ప ఏ బ్రాండ్లో ఇలాంటి ఫీచర్ లేదు. వివో, పోకో, ఇన్ఫినిక్స్, టెక్నో, మోటరోలా, ఈవెన్ పెద్ద బ్రాండ్ షామీ, యాపిల్ లాంటి ఫోన్స్ లో కూడా ఈ ఫీచర్ లేదు. ఈ వీడియో ద్వారా మనం ఒకటే చెప్పాలి, కస్టమర్ ప్రైవసీ ఇస్ ద ఫస్ట్ థింగ్, అండ్ ఇలాంటి ఫీచర్ అన్ని ఫోన్స్ లో కంపల్సరీగా రావాలి. ఇక్కడ కనిపించేవన్నీ ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ యొక్క యూట్యూబ్ హ్యాండిల్స్. మీ ఫోన్ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ యొక్క హ్యాండిల్ మీరు @ అని మెన్షన్ చేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నా దృష్టిలో సోషల్ మీడియా అంటే ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. దీన్ని మనం కరెక్ట్ యూజ్ చేయగలిగితే వీ కెన్ డూ వండర్స్. ఒకవేళ నిజంగా మీరు వాడే ఫోన్ కంపెనీ వాళ్ళు ఈ వీడియో చూసి ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తే నెక్స్ట్ అప్డేట్లో ఇలాంటి ఒక ఫీచర్ కంపల్సరీ తీసుకొస్తారు. అండ్ ఇలాంటి వండర్స్ నువ్వు చేయాలనుకుంటే ఈ పేజ్ని ఫాలో అయిపో అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకో.